Good afternoon and welcome to the Hindu newspaper editorial 2012-2024. సో ఆథర్ గారు దేని గురించి మాట్లాడుతున్నారండి అంటే క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ అండ్ అన్ ఆబ్ట్యూస్ ఇండియన్ స్టాన్స్. అంటే మానవతా వాళ్ళ మీద చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇందులోని మన భారతదేశం ఏం చేస్తుందంటే మన పొజిషను కరెక్ట్గా షార్ప్గా లేదు, 90 degreesలోని లేదు, ఆబ్ట్యూస్గా ఉందన్నమాట. అంటే కాస్త దూరంగా ఉన్నాం. ఓకే, కమిట్ అవ్వకుండా. దేనికి కమిట్ అవ్వట్లేదు? ఈ క్రైమ్స్ జరుగుతున్నాయి హ్యుమానిటీ మీద. భారతదేశం మీరేమంటారు అంటే మనం ఇందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి అన్నంత దూరంగా ఉన్నాం అనమాట. అన్నంత దూరంగా ఉన్నాం మనం. సో ఎందుకున్నాము ఆథర్ గారు చెప్తారు. ఆన్ December 4th, అంటే ఈ సంవత్సరమే, ఈ నెలే 2024, ద UN జనరల్ అసెంబ్లీ అడాప్టెడ్ రెజల్యూషన్. అంటే ఒక ప్రతిపాదన అనమాట. రెజల్యూషన్ అంటే ఏంటో ప్రతిపాదన. దానికి వాళ్ళు ఆమోదముద్ర ఇచ్చారు. ఏమో తెలిసింది మనకి, అప్రూవింగ్. ఓకే, ఏమి ఇచ్చారు ఆథర్ గారు వర్డ్? రెజల్యూషన్ని వాళ్ళు ఒప్పుకున్నారనమాట, అప్రూవల్ చేశారు. ద టెక్స్ట్ అంటే లిఖితపూర్వకంగా పెట్టుకున్నారు. ప్రపోజ్డ్ ట్రీటీ, ఒక ఒప్పందం అనమాట. ఇలా ప్రపోజల్ పెట్టారు. దేనికి? ఎలా దాన్ని ప్రతిపాదించాలి. ఓకే, గవర్నింగ్ ద ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్. ఓకే, అంటే జరగకుండా చూడాలి, జరిగితే దానికి ఎటువంటి ఒక శిక్ష వేయాలి. ఏంటి ఆ విషయం? క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ, CAH ట్రీటీ, క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ ఒప్పందం అనమాట. ఒక ఒప్పందం ఈ ఒప్పందం అనేది చరిత్ర పుటల్లో రాయవలసింది. దిస్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ నెగోషియేషన్. ఇది మొదలన్నమాట. ఏంటి? చర్చలకి. దేనికి? చర్చలకి. ద బిగినింగ్ ఆఫ్ నెగోషియేషన్ ప్రాసెస్. అవతల సైడ్ టేబుల్ మీరు కూర్చోండి, అవతల సైడ్ మేము కూర్చుంటాం, చర్చించుకుందాం అసలు ఏంటి విషయం, ఏంటి ప్రాబ్లం అనేది. ప్రాసెస్ అమాంగ్ స్టేట్స్ ఫర్ ది కంక్లూజన్ ఆఫ్ ఏ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ ట్రీటీ. ఇంకా అందరం కలిపి కూర్చుని క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ మీద ఒక ఒప్పందానికి వచ్చేద్దాం. ఇన్ని రోజులైనా అఘాయిత్యాలు చాలు అని. సో ఈ రెజల్యూషన్ ద్వారా, అంటే ఈ ఫైనల్గా అందరూ సంతకం పెట్టడం ఒక ఒప్పందం ద్వారా 5 years ఆఫ్టర్ ది ఇంటర్నేషనల్ లా కమిషన్. ఇది ఎప్పుడు వస్తుందండి? ఇంటర్నేషనల్ లా కమిషన్ ఆల్రెడీ ఒక ప్రతిపాదన ముందు పెట్టిన 5 ఏళ్ళ తర్వాత అనమాట. పెట్టిన 5 ఏళ్ళ తర్వాత. ఓకే, ఆ డ్రాఫ్ట్ టెక్స్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారు వీళ్ళు? ఇంటర్నేషనల్ లా కమిషన్ వాళ్ళు 5 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మనం ఆ రెజల్యూషన్ ఇస్ కమింగ్ ఆఫ్టర్ 5 years. 5 years లేటర్, 5 years తర్వాత వస్తుంది అనమాట. అంటే వాళ్ళు 2019లోనే పెట్టేశారు ప్రతిపాదన. ఎవరు? ఇంటర్నేషనల్ లా కమిషన్ వాళ్ళు. ఒక డ్రాఫ్ట్ టెక్స్ట్. ఎవరికి? దేని మీద విషయం? దేని మీద? క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ, మానవుల మీద, మన జీవన విధానం పైన అఘాయిత్యాలు, దీని అంతటి మీద. టు ద 6th కమిటీ. ఏ కమిటీకి అండి? 6th కమిటీకి వాళ్ళు ఆ టెక్స్ట్ని సబ్మిట్ చేశారు. సో ద ప్రైమరీ ఫోరం ఫర్ కన్సిడరింగ్, అంటే అందరూ కలిపి కూర్చుని చర్చించుకునే ఒక వేదిక. ఫర్ కన్సిడరింగ్ దేన్ని? లీగల్ క్వశ్చన్స్, అంటే చట్టబద్ధంగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ ద UNGA, అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. కూర్చుని మాట్లాడుకుందాం. ఈ ముందడుగు వేసే ఈ పరిణామం, దిస్ డెవలప్మెంట్ ఈజ్ అ ల్యాండ్ మార్క్. ఇది ఒక మైలురాయి అనమాట. ఎక్కడ? ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏంటి వాళ్ళు చేస్తున్నారు? వాళ్ళు క్వెస్ట్, అంటే దే ఆర్ వాంటింగ్ టు ఫైండ్ అవుట్ ఏంటి కనుక్కుందాం అనుకుంటున్నారు. టు కాంబాట్ ఇంప్యూనిటీ, ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు. ఏమిటి ఇంప్యూనిటీ? ఎలాగ వితౌట్ పనిష్మెంట్ వెళ్ళిపోతారు? పనిష్మెంట్ ఉండాలి. ఓకే, క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీకి ఎలాగైనా పనిష్మెంట్స్ ఉండాలి అన్న విషయం మీద చర్చిద్దాం. విల్ క్వెస్ట్ ఆన్ దట్ ఫార్ CAH. టు కాంబాట్ ఇమ్యూనిటీ ఫార్ CAH. ఫైట్ చేద్దాం. ఇంప్యూనిటీ వితౌట్ పనిష్మెంట్. హౌ కెన్ యూ సే నో, దే విల్ నాట్ బి పనిష్డ్? లెట్స్ టాక్, లెట్ us sit and discuss this. Let's go on a quest. సో దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఇన్ అకౌంటబిలిటీ. ఆథర్ గారు ఏమన్నారు? ఎవరిని మనం ఇప్పుడు బాధ్యులు చేస్తాం, దాని మీద పెద్ద చర్చనీయాంశం ఏంది, చాలా పెద్ద గ్యాప్ కూడా ఉంది. ఎవరిని మనం తప్పుపడతాం?
ఎందుకంటే అలాంగ్ సైడ్ జీనోసైడ్ అంటే ఒక జాతి వాళ్ళని చంపేస్తున్నాం, అండ్ వార్ క్రైమ్స్, యుద్ధం ప్రకారం యుద్ధం జరిగినప్పుడు చాలా చాలా అఘాయిత్యాలు చేస్తారు. క్రైమ్స్ అగైన్స్ హ్యుమానిటీస్, CAH అన్నది క్రైమ్స్ అగైన్స్ హ్యుమానిటీస్ ఆర్ అమంగ్ ది గ్రేవ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్. ఓకే, మానవుల మీద జరిగే క్రైమ్స్ అన్నవి అవే చాలా సీరియస్గా ఇంటర్నేషనల్ క్రైమ్స్ అన్నమాట. విచ్ ది ICC అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఎక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది? రోమ్ స్టాట్యూట్ ద్వారా. అంటే రోమ్లోని ఒక ప్రతిపాదన, ఒక చట్టం అన్ని పట్టుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం దేన్ని మనం స్థాపించుకున్నాం? అప్పుడు ICCని స్థాపించుకున్నాం. ఎందుకు? ఈ ICC ద్వారా క్రైమ్స్ అగైన్స్ హ్యుమానిటీ జరిగితే వాళ్ళందరినీ మనం ఏం చేయాలి? పనిష్ చేయాలి. వాళ్ళందరినీ ఏం చేయాలి? మనం పనిష్ చేయాలి. ఇంపార్టెంట్లీ ప్రథమంగా జీనోసైడ్ అంటే ఒక జాతి వాళ్ళని చంపేయడం. ఒక జాతి వాళ్ళని చంపేసిన ఎక్కడ? యుద్ధంలోని ఏమన్నా అఘాయిత్యాలు చేసిన, ఓకే, జీనోసైడ్ అండ్ వార్ క్రైమ్స్ ఇవి కూడా దే ఆర్ ఆల్సో గవర్న్డ్. వీటిని కూడా మన పరిపాలన దక్షతలోకి తెచ్చేద్దాం బై డెడికేటెడ్ ట్రీటీస్. వీటిని కూడా ఆ చట్టంలోకి తీసుకొస్తాం. ఎలా తీసుకొస్తాం? ఒక డెడికేటెడ్గా ఒక ఒప్పందాలు పెట్టుకుందాం. ఓకే, దట్ ఈస్ ఏంటి? జీనోసైడ్ కన్వెన్షన్ 1948లోనే, జెనీవా కన్వెన్షన్ 1949లోనే రెస్పెక్టివ్లీ. హవెవర్ ఇదిలో ఉన్నప్పుడు కూడాను క్రైమ్స్ అగైన్స్ హ్యుమానిటీ ఆర్ గవర్న్డ్ ఓన్లీ అండర్ ద రోమ్ స్టాట్యూట్. ఓకే, ఏమన్నా మానవ జీవితం విధానానికి, మానవుల మీద ఎటువంటి క్రైమ్స్ జరిగినా ఇవన్నీ దేని కింద వస్తాయి? ఇవన్నీ రోమ్ స్టాట్యూట్ కింద వస్తాయి, రోమ్ చట్టం కింద వస్తాయి. అప్పుడు ప్రతిపాదించుకునే చట్టం కింద వస్తాయి. విచ్ ఇంక్లూడ్స్ స్పెసిఫిక్, ఇందులో ఏంటేంటి ఉన్నాయండి? స్పెసిఫిక్గా క్రిమినల్ యాక్ట్స్. ఓకే, ఫస్ట్ ఏమున్నాయి? క్రిమినల్ యాక్ట్స్ ఉన్నాయి. క్రిమినల్ యాక్ట్స్ ఫస్ట్ ఏంటి? మర్డర్, చంపేయడం. ఎక్స్టర్మినేట్, తుడిచిపెట్టేయడం ఒక జాతి అంతటి నేను. ఎన్స్లేవ్మెంట్, బానిసత్వం. డిపోర్టేషన్, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి అందరిని తోలేయడం, వెళ్ళిపోండి ఏరియా అంతా మాది అని. టార్చర్, ఓకే, హింస పెట్టడం. ఇంప్రిజన్మెంట్, జైల్లో వేసేయడం. అండ్ అఘాయిత్యాలు, ఫిజికల్ రేప్స్ కమిటెడ్ అంటాం కదా, ఫిజికల్లీ అటాకింగ్ విమెన్. లెట్ us టాక్ ఇన్ అ పాలిష్డ్ వే, ఫిజికల్లీ అటాకింగ్ విమెన్. ఇవన్నీ ఏంటవుతున్నాయి? ఆర్ పార్ట్ ఆఫ్ ఎ వైడ్ స్ప్రెడ్ ఆర్ సిస్టమాటిక్ అటాక్. ఇది చాలా విడిగా అలా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది, ఆల్ పర్వేసివ్ అండ్ సిస్టమాటిక్గా. అంటే ఇవాళ వీళ్ళని అటాక్ చేయాలి, ఇవాళ వీళ్ళని అటాక్ చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకుని సిస్టమాటిక్గా అటాక్ చేసి దీస్ ఆర్ డైరెక్టెడ్ అగెయిన్స్ట్ ఎవరు? ఎనీ సివిలియన్ పాపులేషన్. యుద్ధం జరిగితే బాగా నష్టపోయేది ఎవరండి? సివిలియన్ పాపులేషన్ నష్టం జరుగుతుంది. ఎనీ సివిలియన్ పాపులేషన్ విత్ నాలెడ్జ్ ఆఫ్ ది అటాక్. అంటే ఈ అటాక్ జరుగుతుంది అని వాళ్ళకి ముందే తెలుసు. ఓకే, తెలిసి వాళ్ళు క్రైమ్స్ అగైన్స్ హ్యుమానిటీ చేస్తున్నారు. ఓకే, కనుక క్రైమ్స్ అగైన్స్ హ్యుమానిటీ వర్ ఫస్ట్ కోడిఫైడ్ ఎప్పుడండి? దీనికి 1945 లండన్ చార్టర్లో దీస్ ఆల్ కమ్ అండర్ క్రైమ్స్ అగైన్స్ హ్యూమానిటీ అని కోడిఫైడ్ చేశారు. ఎస్టాబ్లిషింగ్ ద న్యూరెంబర్గ్ ట్రైబ్యునల్. న్యూరెంబర్గ్ అనే ఊర్లోనే ఒక ట్రైబ్యునల్ పెట్టారనమాట. అంటే అక్కడికి వెళ్ళి మన గోడు వినిపించుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు? టు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రాసిక్యూట్. వాళ్ళు దే విల్ గో డీప్ ఇన్ టు ద ఇష్యూ ఆర్ ద క్రైమ్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్. దెన్ దే విల్ ఫైండ్ అవుట్, ఫ్యాక్ట్ ఫైండింగ్, ఇన్వెస్టిగేట్ చేస్తారు. అప్పుడు ఎవరైతే తప్పో వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, ప్రాసిక్యూట్ చేస్తారు. అయ్యా మీరు మీద ఇలాంటి అఘాయిత్యం ఉంది, మీరు ఇలాంటివి చేశారని ఉంది, మీరు ఒప్పుకుంటున్నారా లేదా ప్రూవ్ చేస్తారు. ప్రాసిక్యూటింగ్ అంటే వాళ్ళు ఒప్పుకోరు, కానీ వీళ్ళు ఇక్కడ చేశారు కాబట్టి మీరు నిందార్హులు కాబట్టి మీకు మేము శిక్ష వేస్తున్నాం అని. ఓకే, ప్రాసిక్యూట్ ద క్రైమ్స్ కమిటెడ్ ఇన్ కనెక్షన్. చాలా అఘాయిత్యాలు చేస్తారు. దేనికి? ఇన్ కనెక్షన్ విత్ ద సెకండ్ వరల్డ్ వార్, WW2. అండ్ లేటర్ ఇన్ ద స్టాట్యూట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రైబ్యునల్స్. వీటిని మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారు? ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రైబ్యునల్లోని, అందులోని చట్టాల్లోని వీటిలన్నింటిలో పొందుపరిచారనమాట. ఎవరికి? ఫర్ యుగోస్లావియా అండ్ రవాండా. యుగోస్లావియాలో చాలా చాలా దారుణాలు జరిగాయి. రవాండా అనే ఏరియాలో కూడా చాలా అఘాయిత్యాలు జరిగాయి. ఓకే, ఎందుకంటే ద హోటల్ అట్ రవాండా అనే ఒక సినిమాకి ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది.
అందులో చూస్తే అసలు అఘాయిత్యాలు ఎలా చేశారనేది మనకు చాలా బాధాకరంగా ఉంటుంది అనమాట. ఓకే, ద మూవీ ఈజ్ అ వెరీ క్లియర్ డెపిక్షన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ అట్రాసిటీస్ దట్ హ్యావ్ హ్యాపెండ్ ఆన్ హ్యుమానిటీ. ఓకే, హౌఎవర్ ఇలా ఉన్నప్పుడు కూడాను దేర్ ఈస్ నో డెడికేటెడ్ ట్రీటీ. ఎప్పటి వరకు ఏ కంట్రీ కూడా ఒక ఒప్పందం రాలేదు దేని మీద, క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ, ఎట్ ఇప్పటి వరకు రాలేదు. ఎట్ క్రియేటింగ్ అ గ్యాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకౌంటబిలిటీ. ఎవరిని మనం బాధ్యతలుగా తీసుకోగలం? క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ జరిగింది, ఎవరండి దీనికి బాధ్యత? ఎవరు? ఈ కంట్రీయా చెప్పలేకపోతున్నాను. అకౌంటబిలిటీ ఇన్ ద లీగల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్. ఇన్ ద లీగల్ ఆర్కిటెక్చర్, ఒక ఈ బిల్డింగ్ తీసుకోండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్, ఇందులోని ఎక్కడ జరిగింది ఇదంతా? ఓకే, ఇన్ ద లీగల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్, ఐసీజేలో ఎక్కడ ఉంది అన్నది క్రిమినల్ జస్టిస్లోని. దేర్ ఆర్ 3 రీజన్స్, ముఖ్యంగా 3 రీజన్లు ఉన్నాయి మనకి సిఏహెచ్ ట్రీటీ ఎందుకు అవసరం, ఎందుకు క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ అన్నది ఒక ఒప్పందం అవసరం. అవేంటి? ఫస్ట్, ప్రప్రథమంగా జ్యూరిస్డిక్షన్, అంటే ఎవరికి ఈ కేసు చేయగలిగే హక్కు ఉంది. అంటే వైజాగ్లో జరిగింది అనుకోండి, ఇది అక్కడికే వెళ్ళాలా, అది ఇక్కడ ఏమైనా కోర్టు ఉందా, లేకపోతే వేరే చోటు ఉందా, ఎవరు దీనికి డెసిగ్నేటెడ్ కోర్ట్ ఏంటి? డెసిగ్నేటెడ్ కోర్టు ఇది. ఇప్పుడు బ్యాంకులకి ఎవరన్నా పే చేయలేదనుకోండి, దాన్ని డెట్ రికవరీ ట్రైబ్యునల్ అంటారు, డిఆర్టీకి తీసుకెళ్తారు. కమర్షియల్ కోర్ట్స్ ఉంటాయి, సివిల్ కోర్ట్స్ ఉంటాయి. ఓకే, రిట్ జ్యూరిస్డిక్షన్ హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది, సికి ఆర్బిట్రేషన్లు ఉంటాయి, మ్యారిటైమ్ లా ఉంటుంది. సో ఇలాగా ఎవరిని ఎక్కడ తీసుకెళ్ళాలి అని అడుగుతున్నారండి. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది ఐసీసీ కవర్స్ అ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. ఓకే, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు క్రిమినల్ కేసెస్ది ఇది చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ దేశాలే, మేకింగ్ ఇట్ ఛాలెంజింగ్. వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. ఎవరిని? ద పర్పెట్రేటర్స్, ద వైలేటర్స్. పర్పెట్రేటర్స్ అంటే ఎవరు? వైలేటర్స్ ఆఫ్ ఇది క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ. ఆ రాష్ట్రం ఇందులో లేదనుకోండి, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. ఓకే, ఆ దేశం ఇందులో లేకపోతే ఇన్ నాన్ మెంబర్ స్టేట్స్. ఓకే, సో ఎందుకో జ్యూరిస్డిక్షన్ ఆఫ్ నాన్ మెంబర్ స్టేట్స్ మేకింగ్ ఇట్ ఎ ఛాలెంజ్ టు పనిష్ ఎవరైతే వైలేట్ చేశారు. ఎందుకు? వీళ్ళు నాన్ మెంబర్ స్టేట్స్, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఐసీసీ. అది ఒక అడ్డు. కనుక రెండేంటి? ద రోమ్ స్టాట్యూట్ అండ్ ద ఐసీసీ, ఇవి దేని గురించి మాట్లాడుతున్నాయి? ఇండివిజువల్ క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ. ఇండివిజువల్ క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ, కానీ ఆ వెనకనున్న ఆర్గనైజేషన్ అంతటినీ పట్టుకోవటం లేదు. ఓకే, ఏ డెడికేటెడ్ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ ట్రీటీ వుడ్ అలౌ ఫర్ హోల్డింగ్ కంట్రీస్. ఏ కంట్రీ అయితే చేసిన దాన్ని మనం బాధ్యతలుగా తీసుకోవాలి, అకౌంటబుల్ అండర్ ఇంటర్నేషనల్ లా. ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వాళ్ళు అడ్డుకోలేకపోయారు. దే ఫెయిల్డ్ టు ప్రివెంట్ ద కమిషన్ ఆఫ్ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ దేశం ఫెయిల్ అయిపోయింది, ఆపలేకపోయింది. ఏం ఆపలేకపోయింది? క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ ఆపలేకపోయింది. ఓకే, యాజ్ ఈజ్ ద కేస్, సేమ్ ఇది ఏ కేసు లాగా ఉంది? జీనోసైడ్ కన్వెన్షన్ ఆఫ్ 1948లో ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ 2019లోని ద గాంబియా, ద కంట్రీ, ఇట్ ఫైల్డ్ ఎ కేస్ బిఫోర్ ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అగేన్స్ట్ అవరు మయన్మార్. ఎందుకు? వాళ్ళ మీద నింద వేసింది. ఏమని? వైలేట్ చేశారు. ఏది వైలేట్ చేశారు? జీనోసైడ్ కన్వెన్షన్ 1948ని వైలేట్ చేశారు. అగేన్స్ట్ ఎవరి మీద అఘాయిత్యాలు చేశారు? ఎథ్నిక్ అంటే అక్కడ ఎప్పటి నుంచో ఉంటున్న రోహింగ్యా పాపులేషన్. ఈ రోహింగ్యా అనేది మనం ఇండియాలో కూడా వింటున్నాం. వాళ్ళ మీద చాలా అఘాయిత్యాలు చేశారనమాట. అందుకనే వాళ్ళ మీద కేసు వేశారు. ఎవరు? గాంబియా అగేన్స్ట్ ఎవరి మీద వేశారండి? మలేషియా మీద వేశారు, ఐసీజేలో. సో ఒక డెడికేటెడ్, అంటే ఈ పర్పస్ కోసమే ఉండాలి క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ ట్రీటీ వుడ్ క్రియేట్ అన్ ఆబ్లిగేషన్. ఇలా కానీ ఉంటే అప్పుడు దే విల్ బి ఆబ్లిగేటెడ్, అమ్మో మనం తప్పించుకోలేము, మన పని చెయ్యాలి. ఓకే, ఫర్ స్టేట్ పార్టీస్ టు అడాప్ట్ అడ్మినిస్ట్రేటివ్, ఒక ఆబ్లిగేట్ అయిపోతారు. అప్పుడు ఏం చేయాలి? మనం పరిపాలనా దక్షత చూపెట్టాలి, చట్టాలు చేయాలి, చట్టాలు అమలుపరిచే జ్యుడిషియల్ మెజర్స్ ఉండాలి. ఇవన్నీ ఎందుకు ఉండాలి? ఇవన్నీ ఉంటేనే యూ కెన్ ప్రివెంట్
ఏమిటి? కమిషన్ ఆఫ్ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యూమానిటీ. ఒక అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఉండాలి, లెజిస్లేటివ్ జ్యుడిషియల్ మెజర్స్ ఉంటేనే మనం ఆపగలం. ఏం ఆపగలం? క్రైమ్స్ అగేన్స్ట్ హ్యూమానిటీ జరగకుండా. ఒకవేళ కానీ ఫెయిల్ అయిపోతే, టు మీట్ దిస్ ఆబ్లిగేషన్, ఫెయిల్ అయిపోయాం అనుకోండి, ఈ ఆబ్లిగేషన్ మనం నిర్వర్తించలేకపోయాం అనుకోండి, అప్పుడు ఇట్ కుడ్ బికమ్ ద బేసిస్ ఫర్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జ్యూరిస్డిక్షన్. సో దేని కిందకి వెళ్ళిపోద్ది? ఏ కోర్టు కిందకి వెళ్తుంది? ఐసీజే కిందకి వచ్చేస్తుంది. ఐసీజే విల్ టేక్ ఓవర్ దిస్ కేస్ ఇఫ్ ది క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ ట్రీటీ సో ప్రొవైడ్స్. మళ్ళీ అలా అన్నారు, ఆ ఒప్పందంలోని ఇది రాసి ఉండాలి, ఈ క్లాజ్. ఒకవేళ కానీ మేము కానీ ఇది ఫెయిల్ అయిపోతే దీన్ని మేము ఐసీజేకి రెఫర్ చేస్తాము అని ఆ ట్రీటీలో ఉండాలన్నమాట. ఓకే, సో ప్రొవైడ్స్ చాలా బ్యూటిఫుల్గా పెట్టారు. 3, ఏ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ ట్రీటీ అంటే ఒప్పందం ఏంటి ప్రజెంట్ చేస్తుంది? ఒక అవకాశం టు ఎన్లార్జ్ స్కోప్. ఇన్నాళ్ళు ఇంతే ఉంటాయి, ఇప్పుడు ఇంత పెద్ద చేయొచ్చు దాని స్కోప్. యూ కెన్ ఎన్లార్జ్ ద స్కోప్ ఆఫ్ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ టు ఇంక్లూడ్. ఎలాగా? ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం ఒక్కొక్క సజెషన్ ఇస్తుంది, అవన్నీ ఇంక్లూడ్ చేసేయండి. వేరియస్ స్టేట్స్ ఇన్ ద సిక్స్త్ కమిటీ. ఫస్ట్ ఏంటి? స్టార్వేషన్ ఆఫ్ సివిలియన్ పాపులేషన్. ఆకలి, సివిలియన్ పాపులేషన్ ఆకలి, స్టార్వేషన్. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ రైట్ టు ఫుడ్, రైట్ టు ఈట్. ఎక్కువ ఉన్న దేశాలు కాస్త ఇవ్వండి, అంత దాచేసుకుంటే ఎలాగా? సో స్టార్వేషన్ ఆఫ్ సివిలియన్ పాపులేషన్. జెండర్ అపర్తీడ్ అంటే ఆడ మగ అన్నది, అపార్తీడ్ అంటే అన్టచబిలిటీ. ఆ రోజుల్లో సౌత్ ఆఫ్రికాలో ఉండేది, నల్ల జాతీయులను సెలవు చేసేవారు కాదు. ఓకే, FWD క్లర్క్ అని ఉండేవాడు ఆయన ఉన్నప్పుడు ఈ నెల్సన్ మండేలా గారిని 26-27 ఏళ్ళు జైల్లో పెట్టారు. ఆయన విముక్తి అయిన తర్వాత, వన్స్ ది అపార్టీడ్ వాజ్ అబాలిష్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా, ఈ బికేమ్ ద ఫస్ట్ బ్లాక్ మ్యాన్ యాజ్ ద ప్రెసిడెంట్, బికాస్ అప్పుడే వాళ్ళని క్రికెట్లోకి అన్నింటిలోకి అలౌ చేశారు. మెనీ ఆఫ్ అస్ మస్ట్ బి నోయింగ్, హన్సిక్ క్రానియా అని ఉండేవాడు క్రికెట్ ప్లేయర్. ఆయన టీం ఒక పట్టుకొచ్చి ఇండియాలో ఆడారు కూడాను. వి ఆల్ రిమెంబర్ ద గ్రేట్ ఫీల్డర్ జాంటీ రోడ్స్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు, జెండర్ అపర్తీడ్, ఫస్ట్ ఆకలితో చచ్చిపోవడం అది అవ్వకూడదు. జెండర్ అపర్తీడ్ ఉండకూడదు, అన్టచబిలిటీ. ఫోర్స్డ్ ప్రెగ్నెన్సీ, అరే మన దేశంలో పిల్లలు లేరు కనుక పిల్లల్ని పుట్టించండి, ఇదేంటి ఈ తొందర పెట్టడం ఏంటి? ద యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, ఉత్తిపుణ్యాన్ని న్యూక్లియర్ వెపన్స్ వేసేయడం, టెస్ట్ చేసేయడం, దానివల్ల విపరీత పరిణామాలు. ఓకే, టెర్రరిజం, ఇది అందరూ ఫైట్ చేస్తున్నారు, అన్ని కంట్రీస్ ఫైట్ చేస్తుంది. టెర్రరిజం, వనరుల్ని ఇష్టానుసారంగా వాడేసుకోవడం, అంటే యూజ్ కాదు, ఎక్స్ప్లాయిట్, ఇంక ఇష్టానుసారంగా. అండ్ క్రైమ్స్, ఎవరి మీద చేస్తున్నాం? అఘాయిత్యాలు. అక్కడ ఉన్న నేటివ్ పాపులేషన్ మీద వాళ్ళని తోలేస్తున్నాం మనం. ఇండిజినస్ నేటివ్ పాపులేషన్ మనం వచ్చి ఈ వలస వాళ్ళని బయటికి తోలేస్తున్నాం. అది కూడా ఒక క్రైమే. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే భారతదేశంలో చూస్తుంది, దీని అవుట్లుక్ ఏంటి, మన దేశం యొక్క అవుట్లుక్ ఏంటి? ఇండియా ఇస్ నాట్ ఎ పార్టీ టు ద రోమ్ స్టాట్యూట్. వండర్ఫుల్, రోమ్ స్టాట్యూట్ మనం సంతకం పెట్టలేదు. అండ్ యాజ్ కన్సిస్టెంట్లీ తరచూ మనం అబ్జెక్ట్ చేసాం టు ద ఐసీసీ జ్యూరిస్డిక్షన్. ఐసీసీకి దీని అంతటి మీద జ్యూరిస్డిక్షన్ ఏంటండి? మేము ఒప్పుకోం, కన్సిస్టెంట్లీ అబ్జెక్టెడ్. ఓకే, ఓవర్ ఇష్యూస్, కొన్ని మనకు నచ్చని కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, ఇష్యూస్ ఏంటవి? పవర్స్ ఆఫ్ ద ఐసీసీ ప్రాసిక్యూటర్, ఆయన ఎవరండి? మనం ఒప్పుకోవట్లేదు అసలు. మనం రోమ్ స్టాట్యూట్ సంతకమే పెట్టలేదు, పెట్టినప్పుడు ఆయన అజమాయిషి ఏంటండి మన మీద అంటున్నాం. ఐసీసీ ప్రాసిక్యూటర్, ద రోల్ ఆఫ్ UN సెక్యూరిటీ కౌన్సిల్, UNSC అండర్ ద రోమ్ స్టాట్యూట్ కింద వాళ్ళ రోల్ ఏంటి? అండ్ ద నాన్ ఇంక్లూజన్ ఆఫ్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అసలు ఇది ఇంక్లూడే చేయలేదు. ఏది ఇంక్లూడ్ చేయలేదు? యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ అదర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, WMD. ఓకే, వీటిని ఇంక్లూడ్ చేయలేదు యాజ్ అ వార్ క్రైమ్. ఇదే అసలు యుద్ధంలో క్రైమ్ ఏంటి? న్యూక్లియర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. అప్పుడే కదా ఎక్కువ మంది చచ్చిపోతారు. అది లేకుండా ఏంటంటే రోమ్ స్టాట్యూట్ అని మన వాళ్ళు వాపోతున్నారనమాట. సో ఫర్దర్, ఇన్ అడిషన్, ఇండియా has argued that crimes committed only during armed conflict, ఓన్లీ డ్యూరింగ్ వాళ్ళు గన్లు మన గనులతోనే కొట్టుకున్నప్పుడే, ఓకే, అండ్ నాట్ దోస్ కమిటెడ్ డ్యూరింగ్ పీస్ టైం.
శాంతియుతంగా ఉన్నప్పుడు కమిట్ చేసిన వాటి గురించి మాట్లాడద్దు. వాళ్ళు గన్నులు పెట్టుకొని మనం గన్నులు పెట్టుకొని ఫైట్ చేసినప్పుడు జరిగిన అఘాయిత్యాల గురించే మాట్లాడండి అని అంటున్నారు అనమాట. దే ఓన్లీ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ. షుడ్ బి కన్సిడర్డ్, దిస్ ఈస్ ద స్టాన్స్, ఓన్లీ డ్యూరింగ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్. ఇవే కన్సిడర్ చేయండి అంటున్నారు. ఓకే, మోర్ ఓవర్ ఇదే కాకుండా ఇండియా డస్ నాట్ ఫేవర్ ది ఇంక్లూజన్. అంటే మనం కొన్ని వాటికి మనం ఆమోదముద్ర ఇవ్వటం లేదు. ఏంటది? ఎన్ఫోర్స్డ్ డిసపియరెన్స్. సడన్గా మనిషిని అరెస్ట్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో తెలీదు, గాయబ్, మాయం. సో ఎన్ఫోర్స్డ్ డిసపియరెన్సెస్ యాజ్ అన్ యాక్ట్, ఇలాంటివి కూడా క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ. మనిషి ఎలా మాయమైపోతాడండి? ఎక్కడ అరెస్ట్ చేశారు, ఏంటి, ఎక్కడున్నాడు, ఏంటి అసలు? హెబియస్ కార్పస్ మనకు తెలియాలి కదా, లెట్ ద బాడీ బి ప్రెజెంట్. ఇన్స్టెడ్ ఇది కాకుండా ఇండియా ఏం చెప్తుంది? వాట్ ఈస్ ఇట్ సపోర్టింగ్? వాట్ ఈస్ ఇట్ టెలింగ్ ది వరల్డ్ ఫర్ ది ఇంక్లూజన్ ఆఫ్ టెర్రరిజం? మనకి పెద్ద పెద్ద బాధ ఏంటి? భారతదేశానికి ఫేస్ చేస్తున్న పెద్ద అంటే ఒక భారం, శిరోభారం అన్నమాట దానికి. ఏంటి? టెర్రరిజం యాజ్ అన్ యాక్ట్ అమౌంటింగ్ టు క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ. ఎంతమంది చనిపోతున్నారు, ఎంత పీస్ఫుల్గా వర్క్ చేసుకుందాము అంటే ఒక టెర్రరిస్ట్ బ్లాస్ట్, ఒక టెర్రరిస్ట్ అటాక్, సోల్జర్ చచ్చిపోవడం, ఇది ఒక తలనొప్పి అయిపోయింది. దీన్ని క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ ఇన్వాల్వ్ చేయండి అని భారతదేశం చాలా గట్టిగా అడుగుతుంది. ఓకే, ఏ ఫోరా మీదైనా, ఎనీ ప్లాట్ఫామ్ యూ టెల్, వీ విల్ కమ్ అండ్ విల్ డిస్కస్. టెర్రరిజం ఇస్ అ బిగ్ ఇష్యూ ఫర్ అస్, వై డోంట్ యు కన్సిడర్ దట్ అని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్లు, మన డిఫెన్స్ మినిస్టర్ అందరూ చెప్తున్నారు. కానీ కన్సిడర్ చేయాలి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఇండియాస్ రెస్పాన్స్ టు క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ ట్రీటీ దేంతో లైన్లో పడింది? ఇట్ అలైన్స్ విత్ అవర్షన్ టు ద రోమ్ స్టాట్యూట్. రోమ్ స్టాట్యూట్కి మనకి రుచించడం లేదు, బాలే, అది వేరు చెప్తుంది, మనం వేరు చెప్తున్నాం. అండ్ ది ఐసీసీ కూడా మనకి రుచించడం లేదు. ఫర్ ది లాస్ట్ 5 years, అంటే 2019 నుంచి 2024 అని తీసుకుంటే, ఇండియా హ్యాస్ కన్సిస్టెంట్లీ ఆర్గ్యూడ్, కన్సిస్టెంట్గా మనం ఒకటే అంటున్నాం, ఇన్ డెప్త్ స్టడీ చేయండి, తూతూ మంత్రంగా పైన కాదు, లోతులకు వెళ్ళండి. దెన్ యూ విల్ నో ద ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ ఫేసింగ్ అండ్ థరో కంప్లీట్ డిస్కషన్ పెట్టండి. దేని మీద ఆవశ్యకత ఉంది ఏంటుంది? ఆన్ ద నీడ్ ఫర్ డెడికేటెడ్ ట్రీటీ. దీనికోసం అంటూ ఒక ఒప్పందం పెట్టాలి మీరు డెడికేటెడ్గా. సో ఇండియా స్టాండ్స్ అట్ ది యుఎన్ జనరల్ అసెంబ్లీ. మనం ఏం మాట్లాడుతున్నాం? వీఆర్ స్టాండింగ్ ఆన్ వన్ పాయింట్. సో వాట్ ఈస్ ద స్టాన్స్ ఆఫ్ ఇండియా? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా? రిఫ్లెక్ట్స్ ఇట్స్ డౌట్, మన స్కెప్టిసిజం, ఏమో అవ్వపోద్దేమో అని మన స్కెప్టిసిజం, దట్ ఎ క్రైమ్ అగేన్స్ట్ హ్యుమానిటీ ట్రీటీ మైట్ డూప్లికేట్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రెజీమ్. క్రైమ్ అగేన్స్ట్ హ్యుమానిటీ ఏం చేస్తుంది? డూప్లికేట్ చేసేవచ్చు. ఆల్రెడీ అది ఉంది, ఎగ్జిస్ట్ అయి ఉంది, అందరికీ ప్రస్ఫుటం కనబడుతుంది. ఏంటది? ఒక రూల్ అండర్ ది రోమ్ స్టాట్యూట్. ఆ రోమ్ స్టాట్యూట్ ద్వారా, ఆ లా ద్వారా, ఆ సిద్ధాంతం ద్వారా, ఆ పద్ధతి ద్వారా ఒక స్టాట్యూట్ ఉంది కదా, ఏమో అదేమని తెచ్చేస్తారేమో అని డౌట్ మనకి. ఇదే కాకుండా ఫర్దర్ ఇండియా టేక్స్ ఇష్యూ విత్ ఎక్స్క్లూషన్ ఆఫ్. మన మెయిన్ ఇష్యూ ఏంటి? ఎక్స్క్లూడ్ చేస్తారు. ఏంటి? టెర్రర్ రిలేటెడ్ యాక్ట్స్. మనకు పెద్ద తలనొప్పే టెర్రర్ రిలేటెడ్ యాక్ట్స్, అది తీసేశారు. టెర్రర్ రిలేటెడ్ యాక్ట్స్ లేకుండా చేస్తారు. అండ్ ద యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఒకటి, అదొక శిరోభారం మనకి. పక్కనున్న కంట్రీస్ అన్నీ టెస్ట్ చేస్తున్నాయి. సో ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ ఇన్ ద ప్రపోజ్డ్ ట్రీటీ, మనకు కావాల్సిన లేకపోతే మనం ఇంకేం మాట్లాడతాం? మాకు ఇది కావాలి అని మనం వాపోతుంటే, అవి లేకుండా మీరు సంతకం పెట్టండి అంటే అవ్వదు. అది మన డౌట్ అనమాట. ఏమో డూప్లికేట్ చేస్తున్నారేమో, ఎగ్జాక్ట్ రోమ్ స్టాట్యూట్ పట్టుకొచ్చేస్తున్నారేమో క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ మీద. అందు మీద మనం సంతకం పెట్టాము అంటే మనం వెనక్కి వెళ్ళాం ఇంకా అన్న భయం, అన్న డౌట్. భయం కన్నా స్కెప్టిసిజం అన్నది ఆ అనుమానం అలా ఉండిపోయింది. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ రీఇటరేట్, మళ్ళీ మనం చెప్పిందే చెప్తున్నాం, రీఇటరేటింగ్ దాట్ ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ టు ది రోమ్ స్టాట్యూట్. రోమ్ స్టాట్యూట్కి మాకు ఎప్పుడు జడ్పీస్, వీఆర్ నాట్ ఇన్ సింక్ విత్ వాట్ రోమ్ స్టాట్యూట్ ఇస్ టాకింగ్. India has stressed
చాలా దబాయించి అదమాయించి చెప్తున్నాం. వీఆర్ యాక్సెంచువేటింగ్, వీఆర్ holding it very strong. We're stressing on what? On the UN General Assembly that national legislations, దేశమంతా చట్టం, అండ్ ద జ్యూరిస్డిక్షన్ అంటే ఇది ఏ కోర్టు కింద వస్తుంది ఈ తప్పు, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ నేషనల్ కోర్ట్స్ ఆర్ మోర్ అప్రోప్రియేట్, ఇవే సబబు ఫార్ సబబైన ఫోరా ఒక ప్లాట్ఫామ్ దేనికి, ఫర్ డీలింగ్ విత్ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ అండ్ అదర్ ఇంటర్నేషనల్ క్రైమ్స్. సో నేషనల్ కోర్ట్స్గా జ్యూరిస్డిక్షన్ ఉంది మనం నేషనల్ లెజిస్లేషనే మనం పెట్టేసాం, నేషనల్ కోర్ట్స్కే ఉంది అని. ఓకే, సంతకం పెట్టాం అనమాట. సో లెట్ us లీడ్ ద వే, దారి చూపెడదాం అందరికీ. కరెంట్లీ ఇండియా డస్ నాట్ హ్యావ్ డొమెస్టిక్ లెజిస్లేషన్, అంటే ఇండియాలోని ఇటువంటి చట్టం ఏం లేదు. దేంటి ప్రొహిబిటింగ్ అంటే అడ్డడం, దేన్ని ఇంటర్నేషనల్ క్రైమ్స్. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ఆపడానికి మన దగ్గర ఎటువంటి చట్టం లేదు. 2018లోని జస్టిస్ ఎస్ మురళీధర్ ఆఫ్ ద ఢిల్లీ హైకోర్ట్ ఇన్ స్టేట్ వర్సెస్ సజ్జన్ కుమార్, ఆయన అబ్జర్వేషన్స్ ఏంటంటే నైదర్ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ అంటే మానవతావాళి మీద, మానవ జీవన విధానం మీద క్రైమ్స్, ఆర్ జీనోసైడ్ అంటే ఒక రేస్ వాళ్ళని చంపేయడం, ఒక జాతి వాళ్ళని చంపేయడం, ఒక కులం వాళ్ళని చంపేయడం, హ్యావ్ బీన్ మేడ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ క్రిమినల్ లా. ఎప్పటి వరకు ఇండియన్ క్రిమినల్ లాలోని దిస్ ఇస్ నాట్ ఎ పార్ట్, ఇట్ హెస్ నాట్ బీన్ మేడ్ ఎ పార్ట్. దట్స్ అ లకూనా, అది తప్పు, దట్స్ ద గ్యాప్, దట్స్ ద మిస్టేక్. ఓకే, దట్ నీడ్స్ టు బీ అడ్రస్డ్ అర్జెంట్లీ. దాన్ని మనం తొందరగా వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. హౌ కెన్ వీ ఫర్గెట్ దట్ వీ డింట్ మేక్ అ లా వేర్ crimes against humanity or genocide were not made part of Indian criminal law? How could you oversee this? That has become the biggest loophole, lacuna. Nonetheless, ఇలా ఉన్నప్పుడు కూడాను there is little or no debate on the need for such law. లిటిల్, అసలు ఏ డిబేటు లేదు. ఓకే, ఆర్ నో డిబేట్, ఇప్పటివరకు ఏం జరగలేదు డిబేట్స్ కూడా ఆన్ ద నీడ్ ఫర్ ఇటువంటి చట్టం ఉండాలి అని. ఎక్కడ? ఇన్ ద డొమెస్టిక్ లీగల్ అండ్ పాలసీ స్పేసెస్. ఓకే, ఇన్ ద డొమెస్టిక్ లీగల్ అండ్ పాలసీ స్పేసెస్లో ద రీసెంట్ అమెండ్మెంట్స్, ఈ మధ్యకాలంలో కొన్ని సవరణలు జరిగాయి. దేనికి? టు ద క్రిమినల్ లా, వేర్ ఒక అవకాశం దొరికినా దాన్ని మనం మిస్ చేసుకున్నాం. వి మిస్డ్ అన్ ఆపర్చునిటీ టు ఇంక్లూడ్ దీస్ క్రైమ్స్. ఏ క్రైమ్స్? మళ్ళీ అడుగుతున్నాను, ఏ క్రైమ్స్ అవి? క్రైమ్స్ అగేన్స్ట్ హ్యూమానిటీ ఆర్ జీనోసైడ్. ఓకే, క్రైమ్స్ అగేన్స్ట్ హ్యూమానిటీ ఆర్ జీనోసైడ్, దీన్ని మళ్ళీ మనం పెట్టడం అంటే ఇన్కార్పొరేట్ చేయడం మర్చిపోం ఇన్ ద పీనల్ లా, ఇన్ ద పనిష్మెంట్ లా. దిస్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. మళ్ళీ ఎలాగ ఓవర్సీ అయిపోయింది? హౌ కుడ్ యూ ఓవర్లుక్ దిస్ పార్ట్ అని, విత్ ద ఇండియాస్ ఓన్ ఇన్సిస్టెన్స్. మనం ఇంత గట్టిగా అడుగుతున్నాం, అలాంటిది మన చట్టంలో పెట్టుకోవడము ఎలా మర్చిపోయాము? ఓన్ ఇన్సిస్టెన్స్ ఆన్ ద ప్రైమసీ ఆఫ్ నేషనల్ అండ్ టెర్రరిస్ట్ జ్యూరిస్డిక్షన్. ఓకే, మనం ఏమడుగుతున్నాం? ఆన్ ద ప్రైమసీ ఆఫ్ నేషనల్, దేశం అంతటా, అండ్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. ఈ ఏరియా అంతా మాదే, మీరు ఈ ఏరియాకి వచ్చి ఎటువంటి అఘాయిత్యాలు చేసినా విల్ టేక్ ఇట్ యాజ్ అన్ టెర్రరిస్ట్ యాక్ట్ అని, ఫర్ డీలింగ్ విత్ క్రైమ్ అగేన్స్ట్ హ్యుమానిటీ. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇండియా షుడ్ ఇన్కార్పొరేట్, తెచ్చుకోవాలి మళ్ళీ అమెండ్మెంట్స్ చేసి, వీ షుడ్ పుట్ ఇట్, మేక్ ఇట్ అ పార్ట్ ఆఫ్ ఇట్, క్రైమ్స్ అగేన్స్ట్ హ్యూమానిటీ అండ్ అదర్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ఇన్ టు ఇట్స్ డొమెస్టిక్ లా. మనం ఈ రెండిటిని, ఇంటర్నేషనల్ క్రైమ్స్ని, సిఏహెచ్ని దేంట్లోకి తెచ్చాలి? డొమెస్టిక్ లెజిస్లేషన్లోకి తీసుకురావాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పార్టీ టు ద రోమ్ స్టాట్యూ. మన రోమ్ స్టాట్యూట్కి మనం సంతకం పెట్టకపోయినా, మన పార్టీ కాకపోయినా దాన్ని మనం ఇన్కార్పొరేట్ చేయాలి అండ్ మార్గదర్శకులుగా ఉండాలి. ఎందుకంటే ఇన్ ఎండింగ్ అంతం చేయాలి. ఏంటి? ఇంప్యూనిటీ వితౌట్ పనిష్మెంట్ ఫార్ సీరియస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. గ్రేవ్ అంటే చాలా సీరియస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఏ రోల్ దట్ బిఫిట్స్. ఇలా కానీ చేస్తే దట్ విల్ బి యాప్ట్ ఫర్ ఇండియా టు బి కాల్డ్ అ విశ్వగురు. అప్పుడు అవుతాం మనం. అప్పుడు మనం ఏమవుతాం? విశ్వగురు అవుతాం. సో వాట్ ఈస్ వొకాబులరీ? రెజల్యూషన్, a strong resolve, resolution, a strong promise. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటాం కదా, అలాగనమాట. క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ, సిఏహెచ్ అని జ్ఞాపకంచుకోండి. మానవత్వం మీద, అటాక్స్ ఆన్ హ్యుమానిటీ, మానవత్వం. క్వెస్ట్, సర్చ్,
combat, fight impunity without punishment, genocide, a race of people are killed, race of people being killed. Hitler committed genocide. ఓకే, హిట్లర్ గారు చేశారు అది. ఇదొక వ్యవస్థ, ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఓకే, ఎక్స్టర్మినేట్, రిమూవ్ కంప్లీట్లీ, ఎన్స్లేవ్మెంట్, మేక్ దెమ్ స్లేవ్స్, బానిసత్వం, బలవంతంగా గెలిచిన దేశం ఓడిపోయిన దేశాన్ని డిపోర్ట్, మూవ్ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్, ఫ్రమ్ వన్ ఏరియా, ఈ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళిపోండి, టు అనదర్ ఏరియా, దే ఆర్ డిపోర్టెడ్, ప్రాసిక్యూట్, టు క్వశ్చన్ ఫర్ రాంగ్స్, తప్పు చేసావా, ఫర్ రాంగ్స్, తప్పులు మీరు చేసినవన్నిటికి ప్రాసిక్యూట్ చేయాలి. స్టాట్యూట్స్, laws that have been made, those are statutes. ఐసీజే ఇదొక వ్యవస్థ, ఇది కూడా ఒక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇది కూడా ఒక వ్యవస్థ అన్నమాట. ఓకే, ఎథ్నిక్, లోకల్ అండ్ బిలాంగింగ్ టు an area, ethnic groups అంటాం. అపర్థీడ్, అన్టచబిలిటీ, రేసిజం. ఇది మెయిన్గా ఏంటంటే అపర్థీడ్ నల్ల జాతీయుల మీద, నల్ల జాతీయుల మీద చేసిన అఘాయిత్యాలు అన్నీ కాదు, కథల కింద చెప్పుకోవచ్చు అనమాట. ఇండిజినస్, నేటివ్ పీపుల్, ఎన్ఫోర్స్డ్ డిసపియరెన్స్, అంటే బలవంతంగా మనిషి మాయమైపోతుంటాడు. ఎలా అయిపోతాడు, ఎక్కడ పెట్టారో ఏంటో తెలియదు. ఓకే, సో పీపుల్ మిస్సింగ్ వితౌట్ an idea, people missing without a clear యాక్ట్. అసలు మనిషి మాయమైపోవడం ఏంటంటే, ఎక్కడ అరెస్ట్ చేస్తారు, ఎటు వెళ్ళిపోయాడు, ఏమో మనిషి మాయమైపోయాడు అంతే. సో దట్ ఈస్ ఎన్ఫోర్స్డ్. కంప్లీట్ అండర్స్టాండింగ్ అంటాం. స్కెప్టిసిజం, డౌట్. రీఇటరేట్, టు స్టేట్ అగైన్, చెప్పిందే మళ్ళీ చెప్పడం. మళ్ళీ జీనోసైడ్, వి డిడ్ ఇట్ వైల్ అగో. రిఫర్ టు వర్డ్ 6 అని పెడతాను ఇక్కడ. రిఫర్ వర్డ్ 6. ఒక రేస్ వాళ్ళు చెప్పండి. లకూనస్, గ్యాప్స్, పీనల్ లా, పనిష్మెంట్ లా, ఇండియన్ పీనల్ కోడ్ అంటాం కదా, పనిష్మెంట్ లా. గ్రేవ్, సీరియస్, గ్రేవ్ మిస్టేక్, బిఫిట్స్, ఎగ్జాక్ట్, ఇది యాప్ట్. So this is the article that's talking about the crimes against humanity and how ICJ and ICC and all the other parties and the Roman Statute, what are their roles and where they have their limitations, and how India is looking at all these, and how we want certain changes so that we can accept it and we can take this forward. All in all, an article that is worth reading. We will know a lot about the general studies and GK and geography also, has to where all these areas are, who is the chairman, who is the chief justice of ICJ, and where it is, and which arm of UN apart from UNESCO, UNICEF, WHO, FAO, ILO and ICJ. So, and who is the Secretary General of UNO? All these questions can be, revised thoroughly, and vocabulary also is par excellence with the regular article. And today we have a lot of words, not like the regular run of the mill where you have fewer words. Spellings, many of the words are good for spellings also. So a big shout out, thanks to Subhash, Mamta and Dolly, and my colleague Shankar, and I am Dr. P. Srinivas, who's getting these classes to you with the encouragement of Hyderabad management, chairman and director. Thank you.